కాదు ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ నేను చెప్పరా అంటే బ్యాక్ ఉన్నది కాదు బ్యాక్గ్రౌండ్ ఇస్ మై అది కాదు అది ఫ్లవర్స్ కాదు అందుకే అన్న నేనే నాకు నేనే ఫస్ట్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్. సో వైజాగ్ అన్నారు కదా, అవును, ఏంటి ఫాదర్ మదర్ ఏం చేస్తూ ఉంటారు? మా ఫాదర్ పోర్ట్ ఎంప్లాయ్, పోర్ట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్, మదర్ హౌస్ వైఫ్. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. హీఈస్ నౌ సీపోర్ట్ లోకి వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళే చాలా సార్లు వెళ్ళా. డాడీ పోర్ట్ ఎంప్లాయ్ కదా, చాలా సార్లు తీసుకెళ్లారు. కార్గో షిప్స్ అవన్నీ కూడా ఎక్కించారు. మంచిగా ఎంజాయ్ చేశా వైజాగ్. కొన్ని స్టోరీలు చెప్పరా అలా? స్టోరీలు అంటే ఒకసారి అంటే ఐ మీన్ 6th 7th క్లాస్ ఉన్నాను నేను కార్గో పెద్ద షిప్ ఎక్కాలి డాడీ, నేను పెద్ద షిప్ ఎక్కాలి అంటే ఒకసారి కార్గో వచ్చిండే ఇక్కడ సింగపూర్ నుంచి, అది ఎక్కించారు. అందులో షుగర్ ఇట్లా ఇంపోర్ట్ అవుతుంటాయి కదా, చాలా పెద్దవి గోధుమలు ఇవన్నీ ఇంపోర్ట్ అవుతాయి. అక్కడ షిప్ నుంచి మేము దిగుతూనే ఉన్నాం, లోపల ఎక్కాను, దిగుతూనే ఉన్నాం. అది కింద ఇన్ని ఫ్లోర్స్ ఉంటాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. కంప్లీట్ గా అండర్ సీ వెళ్ళిపోయాం అనమాట. ఒక 6-7 ఫ్లోర్స్ డౌన్ కి వెళ్ళా. అక్కడ చూస్తే ఆక్సిజన్ లేదు. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారా అనేది నాకు అప్పుడు అర్థమైంది అనమాట. అంత పెద్ద కార్గోస్ లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతుంటాయి. ఈ ఏవైతే ఇంపోర్ట్ అవుతుంటాయి అక్కడి నుంచి మొత్తం డంప్ చేసుకోవాలి వాళ్ళు. అప్పుడు చూసా, ఓ మై గాడ్, ఇంత కష్టం ఉంటుందా, బయట నుంచి ఎంత బాగుంటది సీ షిప్ కార్గోస్ అవన్నీ అని. అదొక నాకు అంటే ఇంప్రెషన్ పడింది అనమాట, ఇంత కష్టపడతారు వీళ్ళు అనేసి. సో వైజాగ్ బిడ్డ. ఏం చదివింది ఏంటి? నాది డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. థ్యాంక్ యూ. జీవితం అని చెప్పలేదు ఇంకా చదవలేదు. చదవలేదు ఇంకా అంత చదవలేదు.